చెప్తాను. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. లయాకారుడైనటువంటి ఈశ్వరుడి సృష్టిలో, శివ సృష్టిలో సాక్షాత్ పరమశివుడే ఇక్కడ తపస్సు చేసుకోవాలని నిర్ణయించుకున్నటువంటి ప్రదేశం అని చెప్పవచ్చు. శ్రీశైలానికి ఉత్తర ద్వారంగా విరాజిల్లుతున్నటువంటి ఉమామహేశ్వర పుణ్యక్షేత్రం, ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం రంగాపుర గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండల్లో కుడి జటాజూటంలో చంద్రుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా అర్ధచంద్రాకారంగా ఉన్నటువంటి ఈ కొండ ప్రదేశంలో సాక్షాత్ పార్వతీదేవి శివుడు గూర్చి తపస్సు చేసినట్టుగా మనకు స్కాంద పురాణ ఆధారంగా మనకు తెలియబడుతున్నది. పార్వతీదేవి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమైనట్టుగా, శివుడు పార్వతి ఇద్దరు కూడా ఇక్కడ తపస్సు చేసినట్టుగా మనకు స్కాంద పురాణం ద్వారా తెలియబడుతున్నది. ఇక్కడ నుంచి శ్రీశైలం 85 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మనం కాలినడకతో 60 కిలోమీటర్లతో చేరుకోవచ్చును. ఇది ఉత్తర ద్వారంగా విరాజిల్లుతున్నది ఉమామహేశ్వరం. ఉ అంటే తపస్సు, మా అంటే వద్దు అని అర్థం. వద్దన్న శివుడి గురించి తపస్సు చేసింది కాబట్టి ఉమా అనే పేరు సార్థకత వచ్చింది. పార్వతీదేవికి ఉమా, పార్వతి, ఉమా, కాత్యాయని, గౌరీ, కాళీ, హైమవతి, శివాని, భవాని, రుద్రాణి, శర్వాణి, సర్వమంగళ, అపర్ణ, పార్వతి, దుర్గా, మృడాని, చండిక, అంబిక, ఆర్య, దాక్షాయని, గిరిజ, మేనకాత్మజ అని ఇటువంటి పేర్లతో పిలువబడుతూ ఉంటుంది అమ్మవారు. కాబట్టి ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క సార్థకత ఉంటుంది. ఇక్కడ ఉమా అనే పేరుతో పిలువబడుతుంది పార్వతీదేవి. కాబట్టి పార్వతి శివుడి కోసం తపస్సు చేసింది కాబట్టి ఉమా మహేశ్వరిగా ఇక్కడ విరాజిల్లుతూ ఉన్నది. ఇక్కడ స్వయంభుగా కూడా వెలిసారని విన్నాను. అవును, స్వయంభు అంటే స్వయంభువే. శ్రీశైలానికి ఉత్తర ద్వారం. శ్రీశైల స్కాంద పురాణంలో ఉంటుంది. పురాణం అంటే 18 పురాణాలు ఉంటాయి. దాంట్లో స్కాంద పురాణం దేవతల యొక్క బయోడేటా మొత్తం ఉంటుంది. కాబట్టి అక్కడ వారి యొక్క విశేషమైనటువంటి అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. కాబట్టి స్కాంద పురాణం ద్వారా తెలుస్తుందంటే, పురాణం ద్వారా తెలుస్తుందంటే ఇది ఉత్తర ద్వారంగా విరాజి. ఇట్లా 4 దిక్కుల 4 ద్వారాలు ఉంటాయి. ఇది ఉత్తర ద్వారం ఉమామహేశ్వరం. దక్షిణ ద్వారం జ్యోతి సిద్ధవటం అంటారు. కడప జిల్లాలో ఉంటుంది. కడపకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తూర్పు ద్వారం త్రిపురాంతకం ప్రకాశం జిల్లాలో ఉంటుంది. త్రిపురేశ్వరుడు, త్రిపుర సుందరి అని చెప్పి తూర్పు ద్వారం. పశ్చిమ ద్వారం అలంపురం జోగులాంబ బాలబ్రహ్మేంద్ర స్వామి, అది 5వ శక్తిపీఠంగా కూడా విరాజిల్లుతూ ఉంది. ఇంకా ఆగ్నేయం, వాయవ్యం, నైరుతి, ఈశాన్యం ఇటువంటి ఉపద్వారాలు కోణాల్లో కూడా ఉపద్వారాలుగా విరాజిస్తున్నటువంటి ఏలేశ్వరం, సోమేశ్వరం, స్కందగిరి, పుష్పగిరి అనేటువంటి ఉన్నాయి. ద్వారాలు ఉపద్వారాలు మొత్తం కలిపి 8 ఉంటాయి. మధ్యలో శ్రీశైల మల్లికార్జునుడు ఉంటాడు. ఇక్కడ అమ్మవారు తపస్సు చేయగా సాక్షాత్ శివుడు ప్రత్యక్షమై శివుడు కూడా ఇక్కడ తపస్సు చేసుకున్నట్టుగా, శివుడు తపస్సు చేస్తూ పార్వతి తపస్సు చేస్తూ వారిద్దరినీ కూడా ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని వేల మంది మహర్షులు, శివుడు కేవలం తపస్సుకే వరాన్ని, భక్తికే వరాన్ని ఇస్తాడు కానీ ఆభరణాలకి, అలంకారాలకి, ధనానికి ఇవ్వడు. కాబట్టి అటువంటి భోలాశంకరుడు భక్తితో అడిగితే ఇచ్చేవాడు. కాబట్టి ఆయనకి తపశ్శక్తి ఉంటే చాలు. కాబట్టి వేల మంది మహర్షులు ఈ కొండల్లో 100 సంవత్సరాలు తపస్సు చేసినట్టుగా, తపస్సు ద్వారానే కొండంతా కూడా తపశ్శక్తితో కూడుకున్నటువంటిది. కాబట్టి దీన్ని సిద్ధక్షేత్రం అంటారు. ఎప్పుడు కూడా నిత్య యవ్వనంగా ఉంటారు. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం అంటాం. అటువంటి పరమశివుడు నవయవ్వనంగా ఉన్నటువంటి ప్రదేశం ఇది. అలాగే కొండపైన 9 మామిడి చెట్టు ఉంటుంది. మామిడి టెంకలో 9 పురుగు ఉంటుంది. మహిమాన్వితమైనటువంటి చెట్టు కింద స్వామి కొలువై ఉన్నారని చెప్పి మనకు పురాణంలోనే ఉంటుంది. పురాణంలో శ్రీశైల ఖండంలో ఉంటుంది. అటువంటి కాయని తినడం వల్ల దేహం వజ్ర శరీరంగా మారుతుందని చెప్పి మనకు వస్తుగుణ దీపిక అనేటువంటి ఆయుర్వేద గ్రంథంలో మనకు తెలియబడుతుంది. ఎన్నో వనమూలికలు ఉన్నటువంటి ఈ కొండ ప్రదేశంలో ఎప్పుడూ కూడా తెలంగాణ ఊటీ అని చెప్పవచ్చు. ఎప్పుడూ కూడా చల్లగా ఉంటుంది. మనం సముద్ర మట్టానికి 500 అడుగుల ఎత్తులో ఉన్నాము. ఇక్కడ మన పైన కొండ ఉంది. కొండ మధ్యలో పరమశివుడు ఉన్నాడు. మనకు భోగమహేశ్వరం,
ఎగువ మహేశ్వరం, దీన్ని ఎగువ మహేశ్వరం అంటారు, కింద భోగ మహేశ్వరం అంటారు. ఇక్కడ త్రేతాయుగంలో రాముడు ఈ క్షేత్రాన్ని దర్శించినట్టుగా మనకు ఎంత టైము అయింది అని చెప్పి చెప్పుకోవడానికి యుగాలు గడిచిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు ఉన్నాయి కాబట్టి కృతయుగంలో స్వామి ఇక్కడ అమ్మవారికి ప్రసన్నమై ఉంటే, త్రేతాయుగంలో రాముడు రావణ హత్య అయిన తర్వాత బ్రహ్మహత్యా పాప ప్రాయశ్చిత్తం కోసం శ్రీశైల దర్శనానికి వెళ్ళాలని తన కులగురువైనటువంటి వశిష్ఠుడు చెప్తే, ఆ యొక్క దీన్ని నల్లమల్ల అభయారణ్యం అంటారు. ఈ అరణ్యంలో చుట్టూ కూడా శ్రీశైల మల్లికార్జున చుట్టూ ఉన్నటువంటి ఇప్పుడు చెప్పినటువంటి ద్వారాలు, ఉపద్వారాలన్నీ కూడా దర్శనం చేసి శ్రీశైలాన్ని దర్శిస్తే బ్రహ్మహత్యా పాప ప్రాయశ్చిత్తం జరుగుతుందని చెప్తే, త్రేతాయుగంలో రాముడు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీశైలానికి వెళ్ళినట్టుగా మనకు ఆయన గిరి ప్రదక్షిణ మొదలుపెట్టి బ్రహ్మహత్యా పాప ప్రాయశ్చిత్తానికి ఇక్కడ సంకల్పం చేసినట్టుగా ఇలా తిరిగి ఇక్కడ ఇది ఉత్తర ద్వారం ఉమామహేశ్వరం నుంచి, ఇది కుబేర స్థానం అంటారు. ఉత్తర ద్వారం ఇక్కడ దర్శనం చేసుకొని శ్రీశైలం వెళ్ళినట్టుగా, మళ్ళీ తూర్పు ద్వారం తిరిగి శ్రీశైలం వచ్చినట్టుగా, మళ్ళీ దక్షిణ ద్వారం వెళ్ళి మళ్ళీ శ్రీశైలం వచ్చినట్టుగా, పశ్చిమ ద్వారం మళ్ళీ శ్రీశైలం వచ్చినట్టుగా, ఇట్లా ద్వారాలు, ఉపద్వారాలు అన్నీ తిరుగుతూ ఒక్కొక్క ద్వారాన్ని దర్శనం చేసి శ్రీశైలం ఇట్లా 8 సార్లు దర్శనం చేస్తే బ్రహ్మహత్య పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుందని చెప్పి మనకు పురాణంలో అక్కడ చెప్పి ఉన్నట్టుగా, త్రేతాయుగంలో రాముడు దర్శనం చేసినట్టుగా యుగాలే గడిచిపోయినాయి అంటే మనకు సాక్షాత్ మనకు స్వామి ఇక్కడ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. శివుడి జటాజూటంలో జటాధార ఎప్పుడు గంగాధరుడు కాబట్టి ఎప్పుడు కూడా శివగంగా వస్తున్నట్టుగా ఇక్కడ ఈ అర్ధచంద్రాకారంగా ఉన్నటువంటి కొండ ప్రదేశంలో మనం అక్కడ పార్కింగ్ మొదలుపెట్టి అక్కడి వరకు కూడా ఎప్పుడు కూడా నీటి బిందువులు పైనుంచి వస్తూనే ఉంటాయి. ఇది మనకి ఎండాకాలం కూడా 365 రోజులు వస్తూ ఉంటాయి అయ్యగారు. మనకు అక్కడ ఒక కింద శివలింగం ఉంది కదా, అక్కడ నీళ్లు దాన్ని పాపనాశనం అంటారు. నీళ్లు వేరే వాళ్ళందరూ కూడా యథేష్టంగా దాన్ని విచ్చలవిడిగా వాడతారని చెప్పి మేము అక్కడ శివలింగ బొమ్మని పెట్టాము. దాన్ని పవిత్రంగా వాడుకోవాలని చెప్పి, ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటే దాన్ని పవిత్రత కోల్పోతుందని చెప్పి ఉండాలని చెప్పి మేము పెట్టింది అది. కాబట్టి ఈ ఊరికే పెట్టింది. ఈ పాపనాశనం, రుద్రధార, గౌరీధార, ఇంద్రధార, భస్మధార, వరుణధార అని ఇట్లా ధారలు వస్తుంటాయి అక్కడ. ఇట్లా ఇక్కడ వరకు అన్ని చోట్ల వస్తాయి. గుడి పక్కన ఉండేదాన్ని భస్మధార అంటారు, ఇక్కడ ఉండేదాన్ని గౌరీధార అంటారు, అక్కడ ఉండేదాన్ని రుద్రధార అంటారు, అక్కడ ఉండేదాన్ని వరుణధార అంటారు, అక్కడ ఉండేదాన్ని పాపనాశనం అంటారు. అట్లా ఒక ధారలు వస్తూనే ఉంటాయి. అటువంటి నీటి బిందువులతో స్నానం చేసి స్వామిని సేవించాలని చెప్పి, అటువంటి ఈ పుణ్యక్షేత్రంలో అన్యదేశే కృతం పాపం పుణ్యదేశే వినశ్యతి, సమస్త దోషాలు తెలిసి తెలియని పాపాలు అన్నీ కూడా ఈ క్షణానికి స్వామిని దర్శించినట్లయితే అన్నీ కూడా పటాపంచలైతని చెప్పి మనకు పురాణ ఆధారం. మళ్ళీ వారి యొక్క ఆత్మ శుద్ధి చేయబడుతుందని చెప్పి ఇది మహాపుణ్యక్షేత్రం అని చెప్పి మహర్షులందరూ కూడా తపస్సు చేసినటువంటి పుణ్యక్షేత్రం, చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం. అన్నీ ఇక్కడ ఎన్నో దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు ఫారెస్ట్ శాఖ, ఇట్లా ఎన్నో శాఖలతో ముడిపెట్టుకున్నటువంటి పర్యాటక శాఖ, అన్ని శాఖలతో ముడిపెట్టుకున్నటువంటి పుణ్యక్షేత్రం పవిత్ర ఉమామహేశ్వర పుణ్యక్షేత్రం. 2 కన్నులు చాలవు అన్నట్టుగా ఉండేటువంటి, చూస్తేనే కానీ ఆనందాన్ని పొందలేము. 200 రకాల అరుదైన పక్షులు ఈ కొండల్లో ఉంటాయి. ఈ ఎక్కడా దొరకనటువంటి పక్షులు, చాలా విలువైన అరుదైన పక్షులు ఈ కొండల్లో, చాలా విలువైన పక్షులు. ఈ ప్రకృతిని, ఈ అందాల్ని అభివృద్ధి అనే పేరు మీద మనం చెడగొట్టకుండా ఈ పవిత్రతని కాపాడుతూ మనం స్వామిని రక్షిస్తూ, స్వామి మనందరినీ రక్షించుగాక అని చెప్పి చెప్తూ, లోకాన్ని రక్షించుగాక అని చెప్తూ, సర్వే జనా సుఖినో భవంతు.